హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు నేను మీకు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూపించబోతున్నాను. ఇది రీసెంట్గా తీసుకున్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మెష్ డోర్ పెట్టించేసాము. మళ్ళీ మస్కిటోస్ వాటితో ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇది చిన్న హాల్. సీలింగ్ మోడల్ కోసం చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేయించామండి, ఎందుకంటే క్లీనింగ్కి దానికి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి చాలా సింపుల్గా నీట్గా చేయించుకున్నాము. అండ్ ఇంకేం ఉండదు ఈ చిన్న హాల్లో. జస్ట్ ఆ 4 చైర్స్ అలా ఉంటాయి, చిన్న టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ కూడా మేము లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఐకియాలో తీసుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ హాల్. హాల్కి ఆపోజిట్లోనే కిచెన్ ఉంటుంది. ఇది చూసారు కదా, ఆర్చ్ వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు, అది పెయింట్తోనే. ఇది దూరం నుంచి చూస్తే వుడెన్ లాగానే అనిపిస్తుందండి, కానీ అది పెయింటింగ్ ఫినిషింగే. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఈ కర్టెన్స్ వచ్చేసి థ్రెడ్స్తో కర్టెన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ ఎగ్జిబిషన్స్లో వాటిల్లో ఉంటున్నాయి. నేను అక్కడే తీసుకున్నాను, ఎగ్జిబిషన్లోనే. వచ్చేసాము మెయిన్ హాల్కి. ఇది ఒక హాల్ సపరేట్గా, ఇంకా డైనింగ్ టేబుల్ అదేం రాలేదు. సో ఈ హాల్లో సోఫా, 2 చైర్స్, 3 సీటర్ సోఫా అండి. ఇది ఒక సింగిల్ చైర్ ఏమో ఇటు సైడ్ వేసాము, ఇక్కడేమో ఈ సింగిల్ చైర్ 3 సీటర్ సోఫా ఇటు సైడ్ పెట్టుకున్నాము. ఆ కవర్స్ వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించినవే. నీట్గా ఉన్నాయి సోఫా కవర్స్ కూడా. రీజనబుల్ ప్రైజేనండి, ఆల్మోస్ట్ 495 ఎంతో పడినాయి అంతే. మా పాప, మామయ్య, మా హస్బెండ్ టీవీ చూస్తున్నారండి. వీళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఎవరి పని వాళ్ళని చేసుకుంటున్నాం. వాళ్ళ పాటికి వాళ్ళు టీవీ చూస్తున్నారు, నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను. సో వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు టీవీ చూస్తూ. ఇది వచ్చేసి టీవీకి వచ్చిన చిన్న షెల్ఫ్ అండి. ఇంకా మేము అక్కడ ఏం చేయించలేదు, షో పీస్ అవి ఏం చేయించుకోలేదు. ఇది మా హస్బెండ్ చిన్నప్పుడు ఫోటో. ఎంతమంది దగ్గర ఉన్నాయండి ల్యాండ్లైన్ ఫోన్లు? ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ ల్యాండ్లైన్ ఫోన్ అనేది స్టిల్ మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకో అలా ఉంచితే బెటర్ కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా కనెక్షన్ పెట్టి చేసుకున్నాము. ఈ 2 పేపర్స్ చూడండి, మా పిల్లలు ఆర్ట్ వేసి అక్కడ స్టిక్ చేయించారు. మా పెద్ద పాపే స్టిక్ చేసేసుకుంది, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవడానికి కావాలని అక్కడ పెట్టేసుకుంది. వాళ్ళకి అసలు గోడ ఖాళీగా కనబడితే ఎక్కడండి పెన్నులతో గీసేయడం, పెన్సిల్తో గీసేయడం. మా చిన్న పాప ఎక్కడ గీస్తుందా అని మా మామయ్య వెనకాలే తిరుగుతూ ఉంటారు వచ్చినప్పుడల్లా. కలర్స్ ఏవైతే మనం చిన్న హాల్కి ఫాలో అయ్యామో సేమ్ అవే కలర్స్ ఈ మెయిన్ హాల్లో కూడా వేయించామండి. కొంచెం డిఫరెంట్గా ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకు రెగ్యులర్ కలర్స్ ఎందుకులే, ఒకసారి చూసుకుందాము కలర్స్ అని చెప్పి వెతుక్కొని వేయించుకున్నాము ఈ కలర్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము, దాని పక్కన ఉంది కదా లెఫ్ట్ సైడ్ కర్టెన్ వేసి, అది వచ్చేసి కామన్ బాత్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదండి చిల్డ్రన్ బెడ్రూము. కొన్నిటికి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చిన్నదిగా వస్తుంది, బట్ దీనికి పెద్దగానే ఉందండి. సింగిల్ కాట్ వేసాము. సింగిల్ కాట్ పక్కన మళ్ళీ మామూలు నవార్ మంచం ఉంటుంది కదా, అవి వేసాము. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతాయి కదా అని ఆ మంచాలు అలాగే ఉంటాయండి ఇంట్లో. చిన్నది. ఈ సైడ్ మొత్తం మనకి కబోర్డ్స్ వచ్చేసాయి. అటు సైడ్ వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా విండో కూడా వచ్చింది దీనికి కూడా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ఈ కలర్ చూడండి, కొంచెం పర్పుల్ షేడ్లో ఉంటుంది కలర్, పింక్ పర్పుల్ షేడ్ కలర్స్ అవి చాలా బాగుంటాయండి. కలర్స్ మీరు చెక్ చేయండి, కలర్స్కి కొంచెం థియరీ ఉంటుంది. ఆ మూడ్ రిఫ్లెక్షన్స్ అవి ఎలా వస్తాయి కలర్స్ని చూస్తే అని, వాటిల్ని చెక్ చేసుకొని నేను ఈ కలర్స్ వేయించుకున్నాము. ఇవన్నీ కబోర్డ్స్ ఈ రూమ్కి. అండ్ ఈ డోర్ వెనకాల ఉన్నదానికి కూడా కబోర్డ్ చేంజ్ చేసాము. యాక్చువల్గా అయితే ఈ కబోర్డ్ వాళ్ళు ఇవ్వలేదు, మేమే దీన్ని కూడా కబోర్డ్ చేసేయండి, మళ్ళీ ఎందుకు దీన్ని ఎంటీగా ఉంచేయడం అని చెప్తే వాళ్ళు మళ్ళీ కబోర్డ్ చేయించారు. దానికి మనం కావాలని చేయించుకోవడమేనండి. వాళ్ళు ఇచ్చే వాటి కంటే కొన్ని మనం ఎక్స్ట్రా చేయించుకోవాలి, ఎందుకంటే ఈ ఇంటి పని అనేది పద్దాకా మనం చేయించుకునేది కాదు కదా, ఒకటేసారి అయిపోతే మనకి కూడా ఫ్రీగా ఉంటాము. సో ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మా పాప, అత్తయ్య పడుకొని ఉన్నారు. సో నేను ఊరికే జస్ట్ కొంచెం అలా చూపిస్తాను అంతే. ఏం ఉండవండి యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఉండేది. ఇదండి
డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మన కబోర్డ్స్కి మేము మిర్రర్ పెట్టించలేదు, ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా అని చెప్పి. డ్రెస్సింగ్ టేబుల్ దాని మీద కూడా ఏం ఉండవు, జస్ట్ సింపుల్ పౌడర్ క్రీమ్ అంతే. ఇది మొత్తం కబోర్డ్స్. దీనికి కూడా వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా విండో వచ్చింది. సో మిగతా అంతా కబోర్డ్స్. ఆ కబోర్డ్లోనే బీరువా పెట్టేశారు. ఇక్కడ సీలింగ్కి కలర్స్ ఏం వేయించలేదు, ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే పైకి చూస్తూ ఉంటాం కదా, అలా డిఫరెంట్ కలర్స్ చూడటం ఎందుకు, ప్లెయిన్ వైట్ అయితే పీస్కి ఇది కదా గుర్తు కదా, అందుకని అలాగే వైట్ కలర్ ఉంచేసాము. ఈ స్కై బ్లూ, ఇది స్కై బ్లూ కూడా కాదండి, కలర్ ఏదో చెప్పారు, కలర్ నేమ్ అనేది చాలా బాగుంటుంది కలర్ కూడా. సో ఈ సైడ్ వచ్చేసి కామన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ హాల్లోకి వచ్చేసాము. చెప్పాను కదా సపరేట్గా డైనింగ్ టేబుల్కి రాలేదు అని చెప్పి, ఇక్కడ వేసేసాము హాల్లోనే ఒక కార్నర్లో డైనింగ్ టేబుల్. దానికి ఆపోజిట్లోనే షింక్, ఇంతక మాస్టర్ బెడ్రూమ్కి ఫ్రంట్ షింక్ ఉంటుంది, అక్కడే షింక్ వచ్చేసింది కాబట్టి ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడే వేసేసాము. ఫుడ్ రెడీగా ఉంది తినడానికి, ఇంకా తినలేదు. ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ రిలేటెడ్ క్రాకరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ప్లేస్ చేసుకుంటాము. గ్లాస్ ఐటమ్స్ ఏవైతే ఏమైనా గిఫ్ట్స్ ఉన్నా అవన్నీ ఈ కబోర్డ్లోనే పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి సీనరీ, ఇది మా అత్తయ్య వాళ్ళది ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ దై ఉంటుంది అది ఫోటో. నెక్స్ట్ ఇది కిచెన్ అండి. ఆల్మోస్ట్ 2 అయిపోయింది, టైము 1:45 అయింది. ఇప్పుడు కిచెన్ చూపించేస్తాను. కిచెన్ కూడా మరీ అంత చిన్నది కాదు, మరీ చిన్నదే చెప్పాలి అంటే, కానీ సరిపోతుంది. చెప్పాను కదా ఇద్దరే ఉంటారని, వాళ్ళిద్దరికి అయితే సరిపోతుందండి ఫ్లాట్. ఇది చుట్టూ ఇలా గట్టులాగా వచ్చేసింది, ఇంకా అన్నీ ఈజీగా ఎప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇక్కడ గ్రైండరు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఫ్రూట్స్ ఇంకా అన్నీ లైన్గా పెట్టేసుకున్నారండి. మిక్సీ, రైస్ కుక్కర్ అన్నీ ఈ గట్టు మీదే ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం చిన్నది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ పొయ్యి పెట్టేసుకుంటేనే సగం ఆక్యుపై అయిపోతుంది మనది. కొంచెం గ్యాస్ పొయ్యి తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. అక్కడ దాని పక్కనే షింక్ ఉంటుంది, ఆ షింక్ పైన ఈ వాటర్ ప్యూరిఫైయర్. ఈ విండో రావటం వల్ల మనకి గ్యాస్ అది ఏదన్నా పొగలాగా వచ్చిన వంట చేసేటప్పుడు అది పోతుంది. అండ్ ఇక్కడ చిన్నది పూజకి క్యాబిన్ వచ్చేసి కిచెన్లోనే ఉంది, ఇది కూడా చూపిస్తాను. చాలా నీట్గా ఉంటుందండి, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచుకుంటారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు. ఎందుకు పిల్లలు ఉంటే ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, కానీ పిల్లలు లేకపోతే అంతేం ఉండదు కదండి. ఇవన్నీ పూజది కదా, ఈ కిందే ర్యాక్ లాగా వచ్చింది, పూజ చేయాల్సిన సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదంతా కొన్ని సపరేట్గా మనం పెట్టించుకోవాలండి. ఆ కింద ర్యాక్ వాళ్ళు ఇవ్వరు, జస్ట్ అలా పెట్టేసి వదిలేస్తారు, ఆ ర్యాక్ మనం చేయించుకోవాలి. ఇవన్నీ ఇంకా కబోర్డ్స్, మొత్తం అన్ని గిన్నెలు యూస్ చేసుకునే ఐటమ్స్, కిచెన్లో యూస్ చేసుకునేవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ గ్లాస్ కూడా చూడండి, ప్లెయిన్ గ్లాస్ ఎందుకులే అని చెప్పి మేము ఇలా స్ట్రైప్స్ వచ్చిన గ్లాస్ కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాము. కబోర్డ్స్ కలర్స్తో సహా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. హ్యాండిల్స్ అన్నీ ఒకటి కాదండి, కొన్ని వాళ్ళు ఇస్తారు, బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం క్వాలిటీ ఇస్తారో ఇవ్వరో తెలీదు. బట్ మనం ఏంటంటే మనం కూడా సెలెక్ట్ చేసుకొని కొన్ని మోడల్స్ వెతుక్కొని మనం కూడా ట్రై చేయాలి. ఇది వచ్చిన చిన్న బాల్కనీ వచ్చింది కిచెన్లో, ఇదే వాష్ ఏరియా. అండ్ ఇక్కడే వాషింగ్ మెషిన్ ఉంటుంది, దానికి కూడా గ్రిల్స్ పెట్టించేసాము. కొంచెం ఎక్స్టెన్షన్లో గ్రిల్ పెట్టించుకున్నాం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది, దానిపైన పెట్టేసుకుంటారు. అండ్ ఇదండి చిన్న కిచెన్, చెప్పాను కదా ఇంత కార్నర్లో, అక్కడ మిక్సీ, రైస్ కుక్కర్ కూడా అక్కడే ఉన్నాయి. సో పైన వచ్చేసి మొత్తం కబోర్డ్సే, అవన్నీ అప్పుడప్పుడు యూస్ చేసే ఐటమ్స్ అన్నీ పైన పెట్టుకొని ఉన్నారు. ఆ గ్రిప్స్, హ్యాండిల్స్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నవే, వాళ్ళు ఇచ్చేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ దగ్గరుండి మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకు అంటే మనం పద్దాకా కొనము, పద్దాకా రిపేర్లు చేయించుకునేవి కాదు. వాళ్ళు ఇచ్చే కాస్ట్ కంటే మళ్ళీ ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా పెట్టైనా మనం మంచి తెచ్చుకోవటం నయమండి. సో అయిపోయిందండి, ఇదే మా హౌస్, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుందండి, ఇద్దరికి స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి 1100 SFT ఏరియా వచ్చేసి.
మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ కింద వస్తాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా ఉందో ఈ అపార్ట్మెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అపార్ట్మెంట్కి వెంటిలేషన్ అది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. దీనికి మాత్రం వెంటిలేషన్ సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఏం అపార్ట్మెంట్స్ లేవు, సో వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది.